ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. గ్రాసిమ్, ఎస్బీఐ, ఎన్టీపీసీ, ట్రెంట్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ షేర్లు లాభాలు ట్రేడ్ అవుతుండగా ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫిన్సర్వ్, అపోలో హాస్పిటల్, భారత్ ఎలక్ట్రానిక్స్, టీసీఎస్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ కి సంబంధించి వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్ట్ వివేక ప్రసాద్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్, ట్రంప్ టారిఫ్స్ వల్ల ఇండియాకి జరగవలసిన డ్యామేజ్ అంతా జరిగిపోయినట్లేనా, ఇంకా ఏమన్నా మిగిలిందంటారా? ప్రస్తుతం వరకు చూస్తే కనుక ఇంతకన్నా చేయగలిగింది, చేద్దామని అనుకున్నది కూడా బహుశా ఇంకా ఏమీ ఉండదు అనుకుంటున్నాం. ఇంకా రెండో అంశాలు మిగిలిన ఒకవేళ కనుక ఆయన ఏమన్నా చేయదలుచుకుంటే, ఒకటి లో కాస్ట్ మెడిసిన్స్ ప్రొడ్యూస్ చేసే ఇండియా మీద కూడా మిగతా మల్టీనేషనల్స్ బాగా ఛార్జ్ చేస్తున్నాయని చెప్పారు. కాబట్టి వాళ్ళతో పాటు మన ఫార్మా మీద కూడా విపరీతంగా వేద్దాం అనుకోవటం ఒకటి మిగిలింది. అదేమో చాలా అన్లైక్లీ, కాబట్టి ఆ ప్రమాదం పెద్దగా లేదు అనుకోవాలి. రెండవది సర్వీసెస్, అంటే మన దేశంలో నుంచి మాక్సిమం ఎక్స్పోర్ట్స్ వచ్చేది సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్. దాని మీద ఏమైనా వేస్తానంటే తప్పితే ప్రమాదం ఏం లేదని అనుకోవాలి. అయినా మనం చూడాల్సింది ఏంటంటే ఇంతవరకు వచ్చిన డ్యామేజ్ ఎంతవరకు జరిగిందో కూడా చూస్తే ఇప్పుడు నేను ఒకసారి మీ స్క్రీన్ షేర్ చేసి చూపించడానికి ప్రయత్నం చేస్తాను. అందులోనే కనుక ఎవరైనా మన వ్యూవర్స్ చూస్తుంటే టెక్స్టైల్ ఇండస్ట్రీలోనే కనుక చూస్తుంటే ఇప్పటి వరకు చూస్తే ఈ April 1st నుంచి ఎందుకంటే ట్రంప్ అంతా కూడా ఈ టారిఫ్లని ఈ మధ్యనే గొడవ చేయడం మొదలుపెట్టారు. కాబట్టి ఏప్రిల్ తర్వాత టెక్స్టైల్ ఇండస్ట్రీ మొత్తం చూస్తే 5.76 పడిపోయింది. అదే ఈ టైంలో ఇండెక్స్ చూస్తే 5.17% పెరిగితే కూడా టెక్స్టైల్ పడిపోయింది. కాబట్టి టెక్స్టైల్ కి ఇంకా డ్యామేజ్ జరుగుతుందా అంటే ఇంకా జరగడానికి ఏం లేదు, ఆల్రెడీ జరిగిపోయింది. దాన్ని ఒప్పుకోగలగటమే మనం చేయవలసింది. నెక్స్ట్ అలాగే టెక్స్టైల్ తర్వాత సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి ఆయనంతటా ఏమీ చేయలేదు. కానీ అమెరికాలో ఉన్నటువంటి ఆర్థికంగా ఉన్న స్థితిగతులు, అనిశ్చితి మూలంగా ఆపర్చునిటీస్ తగ్గుతాయని స్టాక్ మార్కెట్ లో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ చూస్తే దాదాపుగా 10% పడిపోయింది. నిఫ్టీ పైన 5% పెరిగితే కూడా. అలాగే ఆ తర్వాత ఉన్నటువంటి ఇండస్ట్రీ ఆటో యాన్సిలరీ అందరం భయపడతా ఉన్నాం. కానీ అది చూస్తే నమ్మశక్యంగా అన్నట్టుగా April 1st నుంచి ఇప్పటికి 17% పెరిగింది. అంటే ఈ మధ్య కొద్దిగా తగ్గినా కూడా ఈ 50% వేసిన తర్వాత తగ్గింది. కాబట్టి ఇక్కడ నుంచి పెరగడానికి ఛాన్స్ ఉంటుందా అంటే అవకాశం తక్కువ అని భావించాలి. అలాగే ఆ తర్వాత ఆఖరిలో కెమికల్స్ లో కూడా కొన్ని కంపెనీలు, అంటే అన్ని కంపెనీలు ఎక్స్పోర్ట్ చేయవు అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తున్న కంపెనీలకి ఏమో దెబ్బ, మిగతా వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు. కాబట్టి ఇండస్ట్రీ మొత్తంగా చూస్తే బ్యాడ్ గా మనం వరి అవ్వక్కర్లేదు. కేవలం ఇండెక్స్ 5% పెరిగితే 4% మాత్రమే పెరిగింది. అందువల్ల నా అంచనా ప్రకారం ఇండియాకి ట్రంప్ మూలంగా రాదగినటువంటి టారిఫ్ల దెబ్బ ఎంతకన్నా ఉండటానికి అవకాశం లేదు. రైట్ సార్, ఫస్ట్ కాల్ రెడీగా ఉన్నారు సార్. కిషన్ గారు కరీంనగర్ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. నమస్కారం అండి ప్రసాద్ గారు. నమస్తే అండి, చెప్పండి. లాంగ్ కోసం శారద క్రాప్ ఏ రేట్ లో తీసుకోవచ్చు సార్? ఇంకొకటి రోటో పంప్స్ అని నా దగ్గర బోనస్ తో కాస్త 300 ఉన్నాయి. నో లాస్ నో గెయిన్ సార్, ఉంచుకోమంటారా ఎగ్జిట్ కమ్మంటారా? ఒకటి శారదా కార్ప్ అన్నారు, ఇంకోటి ఏదన్నా అన్నారు? రోటో పంప్స్, ఆర్ ఫర్ రష్యా, ఓ ఫర్ ఒరిస్సా. ఏదండి? రోటో పంప్స్, ROTO. శారదా కార్ప్ అయితేనేమో ఇప్పుడు యాక్చువల్ తీసుకోవచ్చు, చెప్తాను ఒక నిమిషం. ఒలెట్రా గ్రీన్ టెక్ ఇప్పుడు రేటు తగ్గిపోయింది అనుకుని ఆలోచన చేస్తేనే తప్పితే అదర్వైజ్ ఆ కంపెనీలో మనం చూడటానికి మార్జిన్స్ బాగానే ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి. ఆ కంపెనీకి వచ్చిన ఒకే ఒక నెగిటివ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం, అది ఒక రకంగా ఎనర్జీ ప్రొడ్యూసర్, వీటన్నిటికన్నా కూడా బ్యాటరీ ఆటోమేటెడ్ వెహికల్స్ అనే కన్నా కూడా ఎక్కువ ఫైనాన్సింగ్ బిజినెస్ లాగా అయిపోయింది. ఎందుకంటే వీడు తయారు చేసిన వస్తువులన్నీ కూడా వీళ్ళే మొత్తం పెట్టుబడి పెట్టుకుని లీజుకి ఇవ్వాల్సి వస్తుంది. అందువల్ల ఈ కంపెనీకి జరిగే ప్రాబ్లం ఏంటంటే వచ్చిన దానిలో ఎక్కువ ఇంట్రెస్ట్ కోసమే చెల్లించవలసి వస్తుంది. అయినా కూడా ఈ కంపెనీ ప్రస్తుతం ప్రకారం చూస్తే ఇంత తగ్గిన తర్వాత కూడా ఇప్పటికి కూడా 18% మాత్రమే మనకు ఎక్స్పోజర్ కనపడుతుంది. అందువల్ల ఇది కొనొచ్చా అంటే నా లెక్క ప్రకారం ఇట్ ఈస్ నాట్ సజెస్టెడ్. 18% స్కోప్ ఉంది కాబట్టి 1600 దాకా వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఈ అనిశ్చిత కారణంగా ఉన్న టైంలో ఈ టైంలో ఆ జోలికి వెళ్లకుండా ఉండటం మంచిదని నా ఉద్దేశం. ఇకపోతే నెక్స్ట్ మీరు అడిగింది శారదా కార్పొరేషన్ అన్నారు. నెక్స్ట్ కాలర్ సాయి కృష్ణ గారు కాల్ చేస్తున్నారండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. యాక్చువల్లీ ఇది హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ప్రజెంట్ ప్రైస్ లో పర్చేజ్ చేశా అండ్
కోల్ ఇండియా. ఇంకోటి ఏంటండి హెచ్ఏఎల్ కాకుండా కోల్ ఇండియా. కోల్ ఇండియా. ఓకే, హెచ్ఏఎల్ అడిగారు అనుకోండి. హెచ్ఏఎల్ అది మాత్రం ఖచ్చితంగా కొనొచ్చా అంటే కొనుక్కోవచ్చు అండి. ఎందుకంటే ఈ కంపెనీకి ఉన్నటువంటి డిమాండ్ ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా ఎక్కువ. ఇండియాలో అమెరికాతో డిఫెన్స్ తాలూకు కొద్దిగా గొప్ప తేడాలు వచ్చి బోయింగ్ ఆర్డర్లు ఆపేయటం, అలాగే F-35 ఆపేయటం, ఇవన్నీ చేయడంతో మనం గమనించాల్సింది ఏంటంటే ఎయిర్ నావిగేషన్, ఎయిర్ సుప్రీమసీ రావాలంటే వేరే వాళ్ళ పొరుగు వాళ్ళతో యుద్ధం వస్తే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ఖచ్చితంగా ఇండియాలో ఫోర్ ఫ్రంట్ లో ఉంటుంది. దాన్ని చూస్తే ఈ మధ్య కాలంలో రేటు తగ్గిన మాట కరెక్ట్ అయినా కానీ ఏమాత్రం కంగారు పడవలసినటువంటి అవసరం లేని కంపెనీ. మా అంచనా ప్రకారం జూన్ రిజల్ట్స్ ఇంకా రాలేదు, మనకి మార్చ్ రిజల్ట్స్ వరకు వచ్చాయి. జూన్ రిజల్ట్స్ వస్తే ఇంకా బాగుంటానికే ఛాన్స్ ఉంది. ఇప్పటి వరకు చూస్తే కూడా 5800 వెళ్ళాలి. కాబట్టి ఏమాత్రం ఆలోచన లేకుండా కొనుక్కోవచ్చు మీరు అదే కంపెనీ కొనుక్కుందాం అనుకుంటే. కోల్ ఇండియా చూస్తేనేమో ఇప్పుడు ఎనర్జీ రిక్వైర్మెంట్ లో మనకి కోల్ ఎక్కువ వాడుతూ ఉంటామండి ఇండియాలో ప్రస్తుతానికి కూడా. ఇంకా ఆ కంపెనీ కూడా చూస్తే 380 రూపీస్ ఉంది. జూన్ రిజల్ట్స్ కూడా వచ్చిన తర్వాత మార్జిన్స్ కూడా బ్రహ్మాండంగా టాప్ లోకి వెళ్ళిపోయిన తర్వాత 27%, 28% ఉన్న మార్జిన్ కొద్దిగా తగ్గి స్క్రీన్ మీద మీకు చూపిస్తున్నట్లుగా 26% కొద్దిగా తగ్గింది. అది ఏమీ కంగారు పడక్కర్లేదు. అది నా లెక్క ప్రకారం 500 రూపాయలు గ్యారంటీగా ఉండవలసిన షేరు. పైగా ఎంత బ్రహ్మాండంగా పెర్ఫార్మెన్స్ ఇస్తున్నా కూడా దాని PE రేషియో చూస్తే కేవలం 7 మాత్రమే ఉంది. అంటే అర్థం ఏంటంటే లాభాలు బ్రహ్మాండంగా ఉన్నా కానీ విపరీతంగా లాభాలు ఎక్స్పాండ్ అవ్వని ఉద్దేశంతోనూ ప్రభుత్వ రంగ సంస్థ అవడంతోనూ కొద్దిగా PE తక్కువ ఉంది. అందువల్ల సేఫ్టీ బెట్ చూడాలంటే ఇటువంటి పరిస్థితుల్లో కొద్దిగా వరల్డ్ ట్రేడ్ అంతా అనిశ్చిత ఉన్నప్పుడు కోల్ ఇండియా ఇస్ డెఫినెట్లీ గుడ్ బెట్. రైట్, నెక్స్ట్ కాలర్ కృష్ణారెడ్డి గారు నెల్లూరు నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. సార్ ప్రెసెంట్ రేట్ లో వారే ఎనర్జీ, సిమెన్స్ ఎనర్జీ ఆ రెండులో ఏది చూస్తారా? వారే ఎనర్జీ, సిమెన్స్ ఎనర్జీ ఆ రెండులో ఏది తీసుకోవచ్చు సార్? మీకు వినపడింది మా మాట? నాకు వినపట్లేదండి. వారే ఎనర్జీ, సిమెన్స్ ఎనర్జీ. మీ వాయిస్ కట్ అయిపోయింది సార్. స్పెల్లింగ్ చెప్పండి ఒకసారి. WARE ఎనర్జీ, సిమెన్స్ ఎనర్జీ. అంతే సార్. వారి ఎనర్జీనా? వారి ఎనర్జీ కనుక ఇప్పుడు చూపిస్తాను స్క్రీన్ మీద చూడండి. వారి ఎనర్జీ అనే దానిలో ప్రస్తుతం రీసెంట్ గా వచ్చిన కంపెనీ, అంతకు ముందు నుంచి ఉన్న కంపెనీ కాదు. వచ్చిన దగ్గర నుంచి కూడా నిరాఘాటంగా బ్రహ్మాండమైన పెర్ఫార్మెన్స్ చూపిస్తూనే ఉన్నది. పోయినసారి ఫ్రైడే కూడా ఎవరిని అడిగితే నేను చెప్పలేకపోయాను. వారి ఎనర్జీ నా లెక్క ప్రకారం కొనుక్కోవచ్చు అంటే 100కి 100 కొనుక్కోవచ్చు. ఇది PE రేషియో 38 ఉంది కదండి. అటువంటి ఆలోచనలు ప్రశ్నలు మనసులో పెట్టుకోకండి. కేవలం 5 క్వార్టర్ల డేటానే మనకు వచ్చింది. ఈ క్వార్టర్ లో అంటే జూన్ కి వచ్చిన క్వార్టర్ మాత్రమే. మొత్తం 12 months కి చూసుకుంటే కూడా హైయెస్ట్ ఎవర్ మార్జిన్ చూస్తే 15% ఉండటం, అంటే ఎబిటా పెరుగుతూ ఉండటం, సేల్స్ పెరుగుతూ ఉండటం, మీకు స్క్రీన్ మీద కనపడుతున్నట్టుగా ప్రాఫిట్ చూస్తే బ్రహ్మాండంగా 2300 crores రావడం, అన్ని రకాల బాగున్నప్పుడు ఎనర్జీకి విపరీతమైన కెపాసిటీ ఇండియాలో అవసరం ఉండబోతుంది. ఆయిల్ మీద రష్యా ఆయిల్ కొనద్దని రకరకాల ఆంక్షలు పెడుతున్న సమయంలో ఎనర్జీ ప్రొడ్యూసింగ్ కంపెనీలన్నిటికీ ఒక రకంగా స్వర్గంతో సమానం ఇటువంటి ఎన్విరాన్మెంట్. 4700 రూపాయలు ఉండవలసిన షేర్ అది ఇప్పుడు 3000లో ఉంది. కాబట్టి ఏమాత్రం ఆలోచన లేకుండా కొనుక్కో. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. నాకు ఒక 4 స్టాక్స్ కి ఫెయిర్ ప్రైస్ కావాలి సార్. సెంట్రల్ బ్యాంక్, యాస్టర్ డిఎం, కిమ్స్, యాస్టర్ డిఎం సార్ హెల్త్ కేర్. యాస్టర్ డిఎం హెల్త్ కేర్. ఓకే, యా ఇప్పుడు చూస్తాను నిమిషం అండి. ఓకే. కిమ్స్, యాస్టర్ డిఎం చూస్తే మాత్రం రిజల్ట్స్ వచ్చేసింది 25 జూన్ కూడా. బ్రహ్మాండంగా ఉన్న కంపెనీల్లో ఇదొకటి. హాస్పిటల్ సర్వీసెస్ కి టారిఫ్ల మూలంగా ఏమీ ఇబ్బందులు లేని కంపెనీల్లో ఇదొకటి. దీని గురించి మీరు ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేకుండా కొనాలి అనుకుంటే మాత్రం 86 PE ఉన్నా కూడా కొనుక్కోదగిన కంపెనీ. కారణం ఏంటంటే మీరు స్క్రీన్ మీద చూస్తుంటే 2024కి వచ్చేటప్పుడు కొద్దిగా దెబ్బతిని 111 crores ఉన్న ప్రాఫిట్ ఇప్పుడు పెరుగుతా వచ్చి 350 crores రావటం, సేల్స్ కూడా దాదాపుగా 4200 కోట్లు అలాగే ఉండటం, అన్నిటినీ మించి ఇప్పుడు కూడా చూస్తే మార్జిన్ దాదాపుగా 8% ఉండటం, అన్ని రకాల రీస్ట్రక్చరింగ్ అయిపోయిన తర్వాత బాగున్న కంపెనీ. మా అంచనా ప్రకారం 740 రూపీస్ దాకా వెళ్ళాలి. కాబట్టి తగ్గిందని కంగారు పడాల్సిన అవసరం లేదు, ఇంకా పెరగడానికి బాగా ఎక్కువ ఉంది. ఇది కూడా కొనుక్కోదగిన కంపెనీ. ఇంకొక మాట, ఒకవేళ మీలో ఎవరైనా మాట్లాడేటప్పుడు మా యొక్క కంట్రోల్ రూమ్ లో ఇబ్బంది ఉండి వాయిస్ వినపడకపోయినా ఏదైనా జరిగితే మీకు స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఈమెయిల్ కానీ ఫోన్ నెంబర్లకు కానీ వాట్సాప్ పంపిస్తే
నెక్స్ట్ టైం ఈ ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు ఇందులో పెండింగ్ ఏమైనా ఉంటే తీసుకోవడానికి వీలవుతుంది. సో వితౌట్ ఎనీ హెసిటేషన్ ABN కానీ ఇక్కడ ఉన్న మ్యాటర్లకు కానీ పంపిస్తే మెసేజ్లు, ఈమెయిల్ ఆర్ వాట్సాప్ విల్ బి ఏబుల్ టు ఆన్సర్. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ శివాజీ గారు సిద్దిపేట నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. కొంచెం మీరు సార్ ఒకటి REC RVNL 40% లాస్ట్ ఉంది సార్, ఇప్పుడు ఇక్కడ యావరేజ్ చేసుకోవచ్చా? కంపెనీ ఒకసారి క్లియర్ గా చెప్పరా, మాట బాగా డిస్టర్బెన్స్ ఉంది వాళ్ళు మాకు. సార్ REC అండ్ RVNL. REC అండ్ RVNL. మేడం కొంచెం మీరు చెప్పండి మేడం. REC అనా? అవును సార్, REC సార్. RVNL కూడా. ఓకే, REC అనుకుని చెప్తానండి, క్షమించండి, బికాస్ వాయిస్ వాళ్ళ డిస్టర్బెన్స్ బాగా ఉంది. అది 381 రూపీస్ లో ఉంటే ఆ కంపెనీ తగ్గింది అని మీరు మాట కరెక్టే. 636 నుంచి టపటపా పడిపోయింది. ఎందుకు పడిపోయింది అంటే ఈ కంపెనీ మిగతా ఫైనాన్షియల్స్ లోను సాఫ్ట్వేర్ కంపెనీలను కూడా FIS అన్ని కూడా విపరీతంగా అమ్మటంతో తగ్గడమే తప్పితే ఈ కంపెనీకి కొత్తగా వచ్చిన నష్టం కానీ ప్రమాదం కానీ ఏమీ లేదు. అందువల్ల మీరు దీని గురించి కంగారు పడటానికి ఒక్క నిమిషం కూడా పడక్కర్లేదు. ఇవాళ రోజు తగ్గిందని భయపడి తొందరపడి దయచేసి అమ్ముకుని లాస్ బుక్ చేసుకోకండి. ఖచ్చితంగా అందులో ఉండాలి. అనిశ్చిత ఉన్న కారణంలో ప్రపంచంలో తుఫాన్లు వచ్చినా, సైక్లోన్లు వచ్చినా, బాంబులు పడినా తగ్గనది వడ్డీ ఖర్చు. అందువల్ల ఈ కంపెనీకి ఇన్కమ్ తగ్గే అవకాశం లేదు. పైగా PE రేషియో ఇప్పుడు మరీ అన్యాయంగా 6 ఉంది. అంటే బ్యాంకుల్లో మనం డిపాజిట్ చేస్తే మనం వచ్చే వడ్డీ కన్నా కూడా PE రేషియో తక్కువ ఉంది. అందువల్ల ఈ కంపెనీ గురించి కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదు. పైగా ఇది టాప్ 156 కంపెనీ ఇన్ ఇండియా ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్కెట్ క్యాపిటలైజేషన్. మా లెక్క ప్రకారం 547 ఉండాలి. మీరు మరీ ఎక్కువ కొనుక్కున్నా కానీ, ఏ రేట్లో కొనుక్కున్నా కానీ ఇప్పుడున్న రేటు 380 ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి పెరగడానికే తప్పితే తగ్గడానికి ఛాన్స్ తక్కువ. అందువల్ల మీరు ఏమీ భయపడక్కర్లేదు. రైట్, నెక్స్ట్ వాళ్ళు గణపతిరావు గారు విశాఖపట్నం నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. సార్ చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే సార్. నా దగ్గర PCPL స్టాక్స్ 540లో ఉన్నాయండి. అది యావరేజ్ చేసుకోమంటారా, హోల్డ్ చేయాలా, ఏం చేయాలని అర్థం అవ్వట్లేదండి. తగ్గిపోతుంది. ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్ దానికి ఏమైనా ఉందా? ఫిలిప్స్ కార్బన్ బ్లాక్ కదండి. ఫిలిప్స్ కార్బన్ బ్లాక్ అనేది ఎలక్ట్రోడ్స్ లో చేసే కంపెనీ అండి. ఆ కంపెనీలోకి ఎక్స్పోర్ట్స్ దానికి ప్రపంచం నుంచి పెద్ద సప్లై చేసే అవకాశం లేదు. దానికి తగ్గడానికి కారణం ట్రంప్ కాదు, మన చేతిలోనే కొద్దిగా అన్లక్కో దరిద్రం మన చేతిలోనే ఉందన్నట్టుగా ఈ కంపెనీలోనే ఉంది. ఎందుకు చెప్తున్నానంటే మీరు చూడండి ఒకసారి స్క్రీన్ మీద డేటా కనుక చూస్తే 5,500 కోట్లు ఉండే టర్న్ ఓవర్ పెరుగుతా వచ్చి 8,300 కోట్లకు వచ్చిందండి. అంటే టర్న్ ఓవర్ పరంగా బాగానే పెరుగుతూ వచ్చింది. కానీ ప్రాఫిట్ మార్జిన్లు కూడా రైట్ హ్యాండ్ సైడ్ నేను చూపిస్తున్నాను చూడండి. 7.75% ఉండే మార్జిన్ క్రమంగా తగ్గుతూ వచ్చి అది ఇప్పుడు 4.9% పడిపోయింది. అంటే ఎక్కడున్నది ట్రంప్ మూలంగా భయపడక్కర్లా. ఈ కంపెనీకి యాసిటీస్ గా వచ్చేటువంటి మార్జిన్స్ తగ్గిపోవడంతో ఎప్పుడైతే మార్జిన్స్ పెరగటం ఆగిపోతేనే చాలు మార్కెట్ వదిలేయటానికి ఆ షేర్లని. ఇది తగ్గడం కూడా మొదలుపెట్టింది కాబట్టి నష్టం రాలేదు. కానీ అంతమంది లాభాలు కనుక పెరగటం ఆపేస్తే ఆ కంపెనీలో పస ఉండదు అని ఎక్కువ మంది నమ్ముతారు. అందువల్ల ఈ కంపెనీని అందరూ వదిలేయటం జరుగుతుంది. మీరు కూడా ఇప్పుడు 375 ఉంది, నా లెక్క ప్రకారం 460 అంటే ఎంత ఉందంటే ఒక 20% దాకా పెరగడానికి ఛాన్స్ ఉంది. దానికోసం అయితే ఉంచుకోవాలి. కానీ అదర్వైజ్ దీనికన్నా మనం చర్చించిన వాటిలో చాలా మంచి కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీల జోలికి ఆ కంపెనీలోకి వెళ్ళిపోవడం మంచిదండి. రైట్, నెక్స్ట్ కాలర్ లక్ష్మి గారు చెన్నై నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. నమస్తే ప్రసాద్ గారు. గుడ్ మార్నింగ్ అండి. రీసెంట్ గా నౌకరీ అండ్ PG ఎలక్ట్రిక్ క్లాస్ రిజల్ట్స్ వచ్చాయి కదండి. సో ఒకసారి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలరా? నౌకరీ అండ్ PG ఎలక్ట్రిక్ క్లాస్ అండి. ఓకే, మళ్ళీ చెప్పండి, ఏ కంపెనీ అన్నారు? నౌకరీ అండి. నౌకరీ PG ఎలక్ట్రో క్లాస్. నౌకరీ ఓకే. PG ఎలక్ట్రో క్లాస్ అండి. ఇండియా ఇన్ఫో నౌకరీ ఏదండి? అవునండి, నౌకరీ ప్లస్ PG ఎలక్ట్రో క్లాస్ అండి. నౌకరీ గురించి చూద్దాం. నౌకరీ అంటే యాక్చువల్ గా హ్యూమన్ రిసోర్సెస్ లో ప్లేస్మెంట్ లో ఉన్న కంపెనీ ఇది. ఈ కంపెనీ ఈ మధ్య కాలంలో అంటే ఉద్యోగాలు టపటపా ఊడిపోతున్న కాలంలో ఈ కంపెనీకి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందులో ఏమాత్రం డౌట్ లేదు. ఎందుకంటే ఎక్కువ మంది ఉద్యోగాలు పోయిన వాళ్ళందరూ మళ్ళీ సెర్చ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ కంపెనీ యొక్క పెర్ఫార్మెన్సే కనుక మనం చూసినట్లయితే ఎప్పుడూ లేనంతగా ఆల్రెడీ ముందే డిస్కౌంట్ చేసుకున్నట్లుగా పెరిగిపోతా వస్తుంది చూడండి. సేల్స్ ఏమో 2,400 నుంచి 2,900 3,000 కోట్లు అంటే 20% కూడా పెరగలేదు. కానీ మార్జిన్ చూస్తే దాదాపుగా జీరోలో ఉన్న మార్జిన్ ఇప్పుడు ఏకంగా పెరిగి 47%కి వచ్చింది. ఇంతకన్నా బెటర్ పెర్ఫార్మెన్స్ ఇవ్వటం అంటే వచ్చిన మొత్తం టోటల్ టర్న్ ఓవర్ 3,000 కోట్లు అయితే అందులో 1,400 కోట్లు లాభం డిక్లేర్ చేయాలంటే ఎంతో బ్రహ్మాండమైన పర్ఫెక్షన్ ఉండాలి ఎగ్జిక్యూషన్ లో. కాబట్టి ఈ కంపెనీ గురించి ఏమీ ఆలోచించక్కర్లా. మీ దగ్గర ఉంటే ఉంచుకోండి. మీరు సరిగ్గా మాట వినపడలేదు కాబట్టి ఒకవేళ కొనాలని అడుగుతుంటే
కొనుక్కోవచ్చును, ఎందుకంటే 1700 వరకు ఉండవలసిన ప్రైస్. ఇది కూడా ట్రంప్ మూలంగా ఎట్టి పరిస్థితుల్లో ఏమీ దెబ్బ తగలని కంపెనీ, అందువల్ల ఇది కూడా కంప్లీట్లీ ప్రూఫ్ అగేన్స్ట్ ట్రంప్ అనుకుంటే కనుక కొనుక్కోవడం ధైర్యంగా ముందుకెళ్ళచ్చు. రైట్, నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ గారు నెల్లూరు నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. హలో సార్ చెప్పండి సార్. నమస్తే మేడం. సార్ నా పేరు శ్రీనివాస్ అండి, నెల్లూరు నుంచి అండి. హలో చెప్పండి. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ షిప్పింగ్ కార్పొరేషన్ ఉన్నాయి సార్. షిప్పింగ్ కార్పొరేషన్ అండి? అవును సార్. ఓకే, షిప్పింగ్ కార్పొరేషన్ కి ఇంటర్నేషనల్ ట్రేడ్ ఎప్పుడైనా సరే ఇంపాక్ట్ అయిపోయి కొద్దిగా గొప్ప అనిశ్చితి వస్తే మొట్టమొదటి దెబ్బతినే కంపెనీలు ఏంటంటే షిప్పింగ్ కంపెనీలు. ఎందుకంటే ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వస్తువులు రావాలంటే కావాల్సింది షిప్పింగ్, ఆ కార్గోలోనే రావాలి. అటువంటిది ఈ రోజున చైనాకి అమెరికాకి పట్ల మాక్సిమం ట్రాఫిక్ ఉండేటువంటిది ఆ రెండు కంట్రీల మధ్యన, అవి దెబ్బతింటం మొదలుపెట్టినాయి. అన్ని రకాల దెబ్బతినే ఈ సమయంలో, క్రూడ్ ఆయిల్ కూడా తగ్గొచ్చిన సమయంలో షిప్పింగ్ ఫ్రైట్ రేట్లు గ్యారంటీగా కొద్దిగా కింద చూపు చూస్తూ ఉంటాయి. అన్నిటికన్నా చూసినా చూడకపోయినా ప్రజలు భయపడేది అది కాబట్టి ఆటోమేటిక్ గా షిప్పింగ్ కార్పొరేషన్ షేర్లు ఎక్కువ అమ్మేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అందుకే దాదాపుగా 300 రూపాయలకి వెళ్ళిన షేర్ 200 రూపాయలకు వచ్చేసింది. ఇకపోతే ఇవన్నీ చూసి ఇప్పుడు భయపడి అమ్ముకోవాలంటే మాత్రం, ఎప్పుడు భయపడి అమ్ముకోవాలంటే ప్రాఫిట్ మార్జిన్లు బాగా తగ్గుతుంటేనో లేదా లాభాలు తగ్గుతుంటేనో అమ్మాలి, కానీ అదర్వైజ్ ఉన్నటువంటి ప్రాస్పెక్ట్స్ మూలంగా మరీ భయపడాలంటే అక్కర్లేదు. ఇందులో 5,400 కోట్లు 5,000 కోట్లు అలాగే టర్న్ ఓవర్ ఉంటే ప్రాఫిట్ మార్జిన్లు కూడా దాదాపుగా 17% ఉన్నాయి జూన్ రిజల్ట్స్ కూడా వచ్చిన తర్వాత. సో ఇక్కడ అమ్ముకోవాల్సినటువంటి అవసరం లేనే లేదు. నా లెక్క ప్రకారం 250 రూపీస్ ఉండవలసిన కంపెనీ ఇది. ఇప్పుడు కూడా పి రేషియో ఓన్లీ 10.36. ఇంతకన్నా అన్యాయం జరిగేది లేదు. ఒకవేళ పుతిన్ కి ట్రంప్ కి జెలెన్స్కీ ఏదన్నా కనుక అగ్రిమెంట్ కుదిరితే మళ్ళీ గ్లోబల్ ట్రేడ్ అంతా రివైవ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. ఎంత తక్కువ ఉన్నా అవకాశాలు కొద్దిగా ఉంటాయి. అందువల్ల ఇప్పుడు ఈ భిన్న ధృవాలు ఉన్న ప్రపంచంలో ఈ షిప్పింగ్ కార్పొరేషన్ రేట్లు రావాలంటే శాంతి అన్ని ప్లేసెస్ లో ఉండాలి. ఇలాంటి పేచీకోరు తగాదాలు ట్రంప్ పెట్టుకున్నట్లుగా సమస్య పోవాలి. అవి రెండూ జరగడానికి అవకాశాలే ఎక్కువ, ఇంకా నాశనం అవడానికన్నా. అందువల్ల ఇప్పుడు అమ్ముకోవటం అనవసరం. ఒకవేళ భయపడుతుంటే 250 వస్తే అమ్మడం, కానీ ప్రస్తుతం అయితే యూ కంటిన్యూ టు హోల్డ్ ఆన్. రైట్, నెక్స్ట్ కాలర్ కిరణ్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్ చెబుతారా సార్? సార్ మరొకసారి చెప్పండి. రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్ ఆర్వీఎన్ఎల్. అసలు రావట్లేదు మా వాయిస్. ఆర్వీఎన్ఎల్ అండి, రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్ అండి. రైల్వే వికాస్ ఆర్బిఎన్ఎన్ అండి. ఆర్బిఎన్ఎల్ అండి, రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్. రైల్వే వికాస్ అండి, రైల్వే వికాస్. అదే రైల్వే స్టాక్ అది. ఆర్వీఎన్ఎల్ చూస్తామండి, ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇది కూడా స్క్రీన్ మీద మీరు చూడండి ఒకసారి. డేటా చూస్తే ఆర్వీఎన్ఎల్ లో ప్రస్తుతం 336 600 రూపాయల నుంచి పడిపోయింది. ఎందుకు పడిపోయింది అంటే పెరగకూడనంత పెరిగిన షేర్లు ఖచ్చితంగా తగ్గాలి. ఎందువలన పెర్ఫార్మెన్స్ కన్నా కూడా స్పీడ్ గా వెళ్ళిపోతే అప్పుడు తగ్గాలి. ఈ రైల్వే స్టాక్ అంటే పూర్తిగా నిజంగా రైల్వే స్టాక్ కన్నా నిజంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్ అని చెప్పడం కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే మొదట్లో రైల్వే పేరే రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్, కానీ తర్వాత కాలం ఈ కంపెనీ చేస్తున్నదంటే కేంద్ర ప్రభుత్వం ఎంకరేజ్ చేయడంతో పబ్లిక్ కాంట్రాక్ట్స్ అన్ని కూడా రోడ్లు, బిల్డింగ్లు, అలాంటి రకాల బిల్డింగ్లు కాకపోయినా రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ విపరీతంగా తీసుకుంటూ ఇలా తీసుకోవడం ఒక ప్రభుత్వ సంస్థ నుంచి ఇంకొక సంస్థ వెంటనే వేరొక కాంట్రాక్టర్లకు సబ్ కాంట్రాక్ట్ ఇవ్వడం, ఈ రెండిద్దరి మధ్యన ఉన్న మార్జిన్ మాత్రమే వీళ్ళ లాభం. అంటే లాభం పెరిగే అవకాశం లేకుండా ఉంటుంది. టర్న్ ఓవర్లు పెరుగుతూ ఉంటాయి, మార్జిన్లు మాత్రం ఎక్కువ పెరగవు. కారణం ఏంటంటే ఇదంతా కూడా తన యొక్క క్లౌడ్ ని వాడుకుంటూ కాంట్రాక్ట్లు పెంచుకుంటుంది. కోర్ బిజినెస్ వదిలిపెట్టి ఇటువంటి చిన్న యాన్సిలరీ బిజినెస్ లోకి వెళ్లే కంపెనీని ఎక్కువ రోజులు హై వాల్యుయేషన్ లో కొనడానికి ప్రజలు ఇష్టపడరు. అదే కనుక తను చేసే బిజినెస్ లోనే బాగా పెంచుకుంటే ఉంచుకోవచ్చు, కానీ అదర్వైజ్ అంత మంచి కంపెనీ కాదు. ఇవాళ రోజున 336 ఉంటే మా లెక్క ప్రకారం పెర్ఫార్మెన్స్ బాగానే ఉంది, చండాలంగా ఏం లేదు. కానీ 427 రూపీస్ వరకు ఉండాలనుకుంటున్న మేము ఇవాళ రోజున కొత్తగా కొనాలంటే పొరపాటున కూడా కొననివ్వము. కారణం ఏంటంటే ఇలా కోర్ ఏరియాల నుంచి డైవర్టెస్ అయిపోయింది కాబట్టి. అందువల్ల మీరు ఈ కంపెనీ గురించి భయపడి అమ్ముకోవాల్సిన అవసరం లేదు. కానీ ప్రస్తుతానికి కొద్దిగా రేటు పెరిగితే ఈ కంపెనీ నుంచి రైల్వే స్టాకుల్లోనే మిగతా వాటిలోకి వెళ్ళండి, కానీ ఆర్బీఎన్ఎల్ మీద కొద్దిసేపు కన్ను మరల్చడమే మంచిది. రైట్, నెక్స్ట్ కాలర్ పద్మ గారు రాజమండ్రి నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్మా. హెచ్ఈజీ అండ్ పిడిలైట్ ప్రెసెంట్ రేట్ లో ఎలా ఉన్నాయండి? ఒకటి పిడిలైట్, రెండోది ఇంకోటి చెప్పారమ్మా మీరు. పిడిలైట్ చూద్దాము. పిడిలైట్ చూద్దాం ముందు. పిడిలైట్ చూస్తాను చూడండి. పిడిలైట్ ప్రస్తుతం ఉన్న కంపెనీలో కొద్ది గొప్ప ఎక్స్పోర్ట్స్ ఉన్న కంపెనీ.
కాకపోతే ఇటువంటి కంపెనీలు ఏంటంటే ఇప్పటి నుంచో ఎస్టాబ్లిష్ అయిపోయిన కంపెనీలు. ఓవర్ నైట్ దీనికి మొత్తం వచ్చేటువంటి నష్టం ఉంటుందా అంటే ఉండే అవకాశాలు తక్కువ. నా లెక్క ప్రకారం ఉన్న కంపెనీలు చూస్తే ఉన్నాటిలో వన్ ఆఫ్ ద వెరీ గుడ్ కంపెనీస్, 1,56,000 కోట్లు ఉన్న కంపెనీ. ట్రంప్ కాదు కదా, ఎవరు వచ్చి ఎక్స్పోర్ట్స్ లింక్ చేసినా కూడా అందులో ఉన్నటువంటి ఫెవికాల్ లాంటి బ్రాండ్లు ఇండియాలో ఎంత పాపులరో మనకు తెలుసు. ఇటువంటి కంపెనీ గురించి మీరు ఆలోచించవలసిన అవసరం రాకూడదు. ఎట్టి పరిస్థితుల్లో భయపడాల్సిన అవసరం అసలే రాకూడదు. పిఈ రేషియో గురించి కూడా పొరపాటున కూడా చూడకండి. పెరుగుతూ ఉన్న కంపెనీలు, ఇంకా ఒక అపార అవకాశాలు ఉన్న కంపెనీలకు పిఈ రేషియో ఇప్పుడు ఎక్కువే ఉంటుంది. మా లెక్క ప్రకారం 3,850 వరకు ఉండవలసిన కంపెనీ ఇది ఇప్పుడు 3,000లో ఉంది. కాబట్టి ఈ జస్ట్ హోల్డ్ ఆన్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఇట్ కొనొచ్చు అంటే కొనుక్కోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సార్. ఈ రోజు మార్కెట్స్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. ఇవి ఏబిఎన్ బిజినెస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏబిఎన్.